ఇదంతా పెద్ద మనిషిలా మాట్లాడుతోంది మీ కూతురు. ఉదయం టీ తీసుకొచ్చినప్పుడు గజగజ వణికిపోయింది. సరే నువ్వు పద, ఇక్కడున్నావంటే నీకు తిట్టులు తప్పు. పద. సూరజ్ వైఫ్ లేరా? సూరజ్ వైఫ్ పెళ్లికి రాలేదెందుకు? అది చమేలి వాళ్ళ నాన్నగారికి హఠాత్తుగా ఏదో గుండె నొప్పట. అది తెలిసిన వెంటనే వెళ్ళింది. నిన్న పెళ్లి జరిగేటప్పుడు తను హాస్పిటల్లో ఉన్నాడు, అందుకే తను రాలేదు. నంబియా సారు నాకు బాగా తెలుసు. ఎంతైనా చుట్టాలి కదా, పెళ్లికి రాకపోయేసరికి ఎందుకు అని ఆలోచించాను. అయితే ఇదే విషయం అన్నమాట. పదమ్మా. నంబియార్ సార్కి ఇప్పుడు ఎలా ఉంది? చమేలి వాళ్ళ నాన్నకి ఎలా ఉందని? ఇవాళ పొద్దున డిశ్చార్జ్ అయ్యాడు, పర్వాలేదను. మీరు అక్కడ లేనప్పుడు మీ బిజినెస్ ఎవరు చూసుకుంటారు? ఎన్నో ఏళ్లుగా నాకింద పనిచేసే మేనేజర్ ఉన్నారు, అంతా ఆయన చూసుకుంటారు. అయినా గాని మనం అన్ని విషయాల్లో నమ్మేయకూడదు కదా. అమ్మా, టీ బాగా స్ట్రాంగ్గా ఉండాలి. ఆర్కేకి అలాగే ఇష్టం. నిన్నే కదా వెళ్ళావు, అప్పుడే పేరు మార్చేసావా? నాతో నన్ను అలాగే పిలవమని చెప్పారు. చమేలి ఎక్కడికి వెళ్ళిందని ఏదైనా సమాచారం అందిందమ్మా? దాని గురించి నువ్వు నా దగ్గర ఏం అడక్కు. ఒక్కరోజులో పాపం సూరజ్ కుంగిపోయాడు. మీ నాన్నగారు మొండితనం తెలుసుగా. చమేలి సూరజ్ని విడదీయడానికి మీ నాన్న డివోర్స్ కూడా ఏర్పాటు చేశారు. తర్వాత ఏముంది, సూరజ్ ఇక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇంతకుముందు ఎప్పుడూ తండ్రిని ఎదిరించి మాట్లాడిన మనిషి వాడు దాన్ని తీసుకురావడానికనే వెళ్ళాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో ఏమిటో మరి. నా వల్లే ఇన్ని టెన్షన్స్ తట్టుకోవాల్సి వస్తోంది. చమేలి ఇలాంటి అమ్మాయని నాకు అస్సలు తెలీదు. కొన్నిసార్లు చమేలిని చూస్తుంటే ఇంత మంచి పిల్ల ఇంకెక్కడా ఉండదనిపిస్తుంది. కొన్నిసార్లు తన పక్కకు వెళ్ళటానికి కూడా భయం వేస్తుంది. తనకి మానసిక వ్యాధి ఏదైనా ఉందనే నాకనిపిస్తోంది. అమ్మా, అనవసరంగా ఆలోచించొద్దు. లేకపోతే సరైన వాళ్లు చేసే పనేనా తను చేసేది? ఇక్కడ ఇంత పెద్ద శుభకార్యం జరుగుతుంటే ఎవ్వరికీ చెప్పుకోకుండా అలా వెళ్ళిపోతుందా? అలాంటి ఒక అమ్మాయిని ఇంట్లోకి తీసుకొచ్చి ఎలా పెట్టుకోగలం? చిన్న చిన్న విషయాలకి ఇంత కోపం తెచ్చుకోవద్దని నాతో చెప్పమ్మా. సూరజ్ అన్నయ్యతో నేను మాట్లాడతాను. చమేలి ఏదైనా చెప్పాలంటే అది కూడా విందాం. ఏదైనా సరే సూరజ్ అన్నయ్య చమేలి సంతోషంగా జీవించాలి, అదే నా కోరికమ్మా. నాకేం అలా అనిపించటం లేదు. గొప్ప ధనవంతుల దగ్గర నుండి సంబంధం పెట్టుకున్నారుగా. ఇంట్లో ప్రశాంతత అంతా పోయింది. సూరజ్ గురించి తలుచుకుంటుంటే కడుపు తరుక్కుపోతోంది. ఏం చెప్పమంటావు? ఆ బాలను చేసుకున్నట్టయితే వాడి జీవితం స్వర్గంలా మారేది. చూసి జాగ్రత్తగా చేయకపోతే ఈ కాలంలో బిజినెస్ నష్టమవుతుంది. నాన్న మొదలుపెట్టిన 2 కంపెనీలే టైల్స్, టెక్టైల్స్. నేను జస్ట్ డెవలప్ చేశానంతే. ఇప్పుడు ప్రాఫిట్ వచ్చే బిజినెస్ రిసార్ట్సే. 2 చోట్లు ఇప్పుడు మనం ఓపెన్ చేసాం. అలాగే ఒక బిల్డింగ్కి అడ్వాన్స్ కూడా ఇచ్చాను. సిటీలో 6 ఎకరాలు కొన్నాను. కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కన్స్ట్రక్షన్ ఇంకా స్టార్ట్ చేయలేదు. బాగుంది, మీరు రాబోయే తరం కోసం సంపాదిస్తున్నారు. ఇక్కడ పెట్రోల్ బంక్ మాత్రమే నేను చూసుకుంటున్నాను. ఇంతకుముందు ఒక థియేటర్ ఉండేది, అది డెమాలిజ్ చేసి ఆడిటోరియం చేసి లీజ్కి ఇచ్చాను. మీ పెళ్లి రిసెప్షన్ జరిగింది కూడా ఆ ఆడిటోరియంలోనే. మీరెప్పుడొచ్చారు? ఇప్పుడే 10 నిమిషాలు అయి ఉంటుంది. లోపలికి రా చమేలి.
లోపలికి రా. నువ్వు నీ గదికి వెళ్ళు. చమేలి వాళ్ళ నాన్న ఎలా ఉన్నారు? నంబియార్ సార్కి ఆరోగ్యం బాలేదు, చమేలి అక్కడికి వెళ్ళిందని చెప్పారు. చమేలి వాళ్ళ నాన్న కాదు, ఆయన సిస్టర్ మాయమ్మకి యాక్సిడెంట్ అయ్యింది. చమేలి అక్కడికి వెళ్ళింది, అందుకే పెళ్లికి రాలేకపోయింది. ఇప్పుడే నాకు గుర్తొచ్చింది. నేను కొంచెం అర్జెంటుగా బయటికి వెళ్ళి రావాలి. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను వచ్చేస్తాను. టీ తాగేసి వెళ్ళండి. వద్దు, ఇప్పుడు నాకొద్దు. సురేష్ దా కూర్చో, కాసేపు నీ విశేషాలుంటే చెప్పు. నిన్నే కలిశాం కదా, ఒకే రోజులో విశేషం ఏంటి? విశేషం రావడానికి ఒక క్షణం చాలు. మనం సేఫ్ అనుకున్నదంతా ముక్కలు కావడానికి ఆ మాత్రం సరిపోతుంది. అదేవిధంగా చేయి జారిపోయిన విషయం దొరకడానికి ఒక్క క్షణం చాలు. నిజం చెప్పాలంటే ఆ క్షణం ఎప్పుడొస్తుందని దేవుడికి మాత్రమే తెలుసు. ప్రీతి అనే ఫ్రెండ్ నీకు తెలుసా? నిన్న తనకి పెళ్లి తెలుసా? నేను స్వయంగా నా పెళ్లికి 2 ఫ్రెండ్స్ని మాత్రమే ఇన్వైట్ చేశాను. అందులో ఒకరిది వేరే ఊర్లో, డైరెక్ట్గా పిలవలేకపోయాను. లెటర్ అందిందా అని కూడా తెలీదు. దొరికుంటే మనస్ఫూర్తిగా పెళ్లి మండపంలో నా పక్కనే తను ఉండేది. ఇక ఇంకొక ఫ్రెండ్, నా తలరాత, తను మా అన్నయ్యకి భార్య అయింది. పెళ్లికి ముందు మా అన్నయ్యకి తనకి పెళ్లి చేసింది నేనే. దీనికి క్షమాపణే వద్దు. పాత ఫ్రెండ్ పెళ్లికి ఒకసారి మొహమైనా వచ్చి చూపించి వెళ్ళుండొచ్చుగా. అందరూ పెళ్లి సందడిలో మునిగిపోయి ఉన్నప్పుడు అది చెడగొట్టేలా ఇక్కడి నుంచి పారిపోవాలని నీకు మా మీద అంత ద్వేషం ఏముందో చెప్పు. చెప్పు. ప్రీతి, నువ్వు ఇలా ఒక్కొక్కటి చెప్పి చూపించి నన్ను ఏడిపించొద్దు. నిజం చెప్పాలంటే నువ్వు మమ్మల్నే బాధ పెట్టావు. సూరజ్ అన్నయ్యతో ఎప్పటికీ చెప్పలేని సీక్రెట్స్ నీకున్నాయా? నాతో అయినా చెప్పు. అందుకని నువ్వు మమ్మల్ని ఇలా బాధ పెడుతూ ఉండకు.
చెప్పు, ఏమైనా ఉందా? అలాంటిదే లేదు. సూరజ్ అన్నయ్యతో నువ్వు అడ్జస్ట్ చేసుకోలేకపోతున్నావా? అలాంటి భర్త దొరకడం నా అదృష్టం. అయితే నీకు ప్రాబ్లం ఏంటి? సూరజ్ అన్నయ్య భార్య అయ్యుండి ఈ ఇంట్లో జరిగిన విశేషంలో ముందు నించోవలసిన నువ్వు ఎవరికీ మర్యాద ఇవ్వకుండా ఇలా పొగరుగా ఉండడం మంచి విషయమా? లేదు, ఇక నా తరపు నుండి ఎలాంటి తప్పు జరగదు. ఖచ్చితంగా? ఖచ్చితంగా. అయితే చెప్పు, ఈసారి దూకి మరి ఎక్కడికి వెళ్ళావు? చెప్పు, ఎక్కడికి వెళ్ళావు? మాయమ్మకి ఒక యాక్సిడెంట్. మార్కెట్కి వెళ్ళి వస్తుంటే బైక్ వాడు గుద్దేశాడు. హాస్పిటల్లో ఉన్నాను. ఆ విషయం తెలియగానే దేని గురించి ఆలోచించకుండా నేను అక్కడికి వెళ్ళిపోయాను. నీ మ్యారేజ్ అన్న విషయం కూడా నేను మర్చిపోయాను. సరే, ఇప్పుడు మాయమ్మకి ఎలా ఉంది? కాళ్ళు ప్లాస్టర్ వేసి ఎస్టేట్ బంగ్లాకి తీసుకొచ్చేసాను. ఆ తర్వాతే సూరజ్కి ఫోన్ చేశాను. సూరజ్ వచ్చినప్పుడు చూశాను, అందుకే ఏమీ అడగకుండా వచ్చేసాను. ఇక మీదటైనా పద్ధతిగా సరిగ్గా ఉండు. ఎక్కడికైనా వెళ్తే మాకు చెప్పి వెళ్ళు. ఇక ఇక్కడి నుంచి నేను ఎక్కడికి వెళ్ళను, సరేనా? అయితే ఈ డ్రెస్ మార్చుకుని కిందికి రా. నా ఆర్కేకి నిన్ను ఇంట్రడ్యూస్ చేస్తాను. ఆర్కేనా? రాధాకృష్ణన్ షార్ట్ ఫామ్. రాధాకృష్ణన్ అవుట్ ఆఫ్ ఫ్యాషన్ కదా, అందుకే కొంచెం మర్యాదగా పిలుద్దాం అనుకున్నాను. ఆర్కే ఎలా ఉంది? పేరు సూపర్గా ఉంది. మనిషి ఎలాగా? సింపుల్. కీప్ ఇట్ సింపుల్. అదే నేను చూసుకుంటాను, నువ్వు కిందకి రా. ఎక్కడికైనా వెళ్ళి ఊతినే కూర్చుంటే నాకు బోర్ కొడుతుంది. విందు చేయడానికి వచ్చిన అల్లుడు గారితో వంట చేయిస్తున్నానన్న చెడ్డ పేరు నాకే వస్తుంది. అదేంటండి, నన్ను బలవంతం చేయలేదు కదా మీరు. ఒక ఇంట్లో చాలా ఎనర్జిక్ చోటు వంటగది మాత్రమే. అందుకే నేను ఇంట్లో ఎప్పుడైనా ఫ్రీగా ఉంటే వంటగదిలో ఏదో ఒకటి చేస్తూనే ఉంటా. అమ్మా, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఆ విషయం నువ్వే అడుగు. ఆర్కే, మీరేం చేస్తున్నారు? ఈ రోజు చికెన్ కర్రీ నేను చేస్తాను. ఇది రెడీ అయిపోయిన తర్వాత భోజనంలో కలుపుకోవడానికి సాంబార్ పెడతాను. ఆ కాయగూరలంతా తయారు చేయి. రాధాకృష్ణ, ఇవన్నీ మేం చేసుకుంటాం. నువ్వు కాసేపు వెళ్ళి రెస్ట్ తీసుకో. అదంతా నచ్చదండి నాకు. సూరజ్ అన్నయ్య ఎక్కడమ్మా? ఏదో కొంటానికని బయటికి వెళ్ళాడమ్మా. అన్నట్టు వాళ్ళిద్దరు ఇక్కడికి వచ్చేసరికి మనమంతా సిద్ధం చేసేద్దాం. కనీసం నువ్వైనా చెప్పు ప్రీతి. నేనేమీ చెప్పలేను. ఏదైనా నిర్ణయించుకున్నారంటే అది అనుకున్నట్టు చేస్తే గానీ తృప్తి ఉండదు. కానీ భగవంతుడా, ఇది కాస్త ఓవర్గా ఉంది. భర్తని దేవుడిగా భావించొచ్చు, కానీ దేవుడాని పిలవకూడదు. అయినా నువ్విలా చేయడం నాకు కష్టంగా ఉంది బాబు. అరే అత్తయ్య, పెళ్లి చేసుకుని ఇంటికొచ్చిన కోడలు ముందుగా వంటగదికెళ్ళి అత్తగారికి సాయం చేస్తుంది, అంతేగా? ఆ కుటుంబంలో అందరినీ బుట్టలో వేసుకోవాలంటే వంటగదే మార్గమని తనకి తెలుసు. అందుకే ఇక్కడ కోడల స్థానంలో అల్లుడు. అమ్మా అయితే ఇంకేమీ చెప్పద్దు, చెయ్యనివ్వు. రిజల్ట్ ఎలా వస్తుందో చూద్దాం. ఇందులో నాకు 100కి 100 మార్కులే. చూస్తారేంటి, కాయగూరలు తరగండి. రామ్మా. రెండు సంవత్సరాలుగా సాయంత్రం ఎండిపోయిన చపాతీలే తింటున్నాను. ట్రెడిషనల్ ఫుడ్డే ఇష్టపడతారు. ఈ రోజు చికెన్ కూర సాంబార్కి ఒక స్పెషాలిటీ ఉంది. ఈ రెండు చేసింది రాధాకృష్ణే. ఇప్పుడే ఎందుకు చెప్పారో అర్థమైందిగా. ఏదైనా కొరతుంటే నాకు చెప్పండి. ఈ వంటకానికి ఇండియాలో నంబర్ 1 షెఫ్ కూడా తప్పుపట్టడు. సూపర్గా ఉంది. ఆడవాళ్ళకి ఒక నమ్మకం, వాళ్ళు ఏది చేసినా బాగుంటుందని. శారదా, నువ్వు కూడా కూర్చో. తర్వాత ఎలా చికెన్ కూర చేయాలని రాధాకృష్ణన్ అడిగి తెలుసుకో. అవును, ఎలా నేర్చుకున్నారు ఆర్కే ఇదంతా?
కొన్నాళ్ళ పాటు అమ్మ నేను ఒంటరిగానే ఉన్నాం. తనకి సాయం చేద్దామని కిచెన్లోకి వెళ్ళాను. ఆ తర్వాత మెల్లగా నేర్చుకున్నాను. ఇక మేము నోటికి రుచిగా తినాలి అంటే ఆర్కే కిచెన్కి వెళ్లాల్సిందే. ఆర్కే తను అలాగే చెప్తుంది కిచెన్కి వెళ్లకుండా ఉండడానికి. హే, టైం ఉన్నప్పుడు కిచెన్లోకి వెళ్ళి భార్యకి సాయం చేయడంలో తప్పు లేదు. అలా చేయడం వల్ల వాళ్ళకి సాయం చేసినట్టు ఉంటుంది, వంట బాగా రావడానికి మనం వాళ్ళకి ఎనర్జీ ఇచ్చినట్టు ఉంటుంది. ఇటువంటి భర్త దొరకడం ప్రీతి అదృష్టం. ఇక్కడ ఒకరితో పెళ్ళైన తర్వాత రోజు నుంచే నేను చెప్తూ ఉన్నాను, నాకు కిచిడి అంటే ఇష్టం, అది చేయడం నేర్చుకో అని. నాకు ఆ అలవాటు లేదు కదా. నేనిప్పుడు ఎవరి పేరు చెప్పలేదు కదా. కోడి దొంగ తల మీదే ఈకుంటుంది. కిచిడి సంగతి పక్కన పెట్టు, ఇన్ని రోజులైంది కదా, మంచి టీ పెట్టడం నేర్చుకున్నావా? టేస్ట్గా వంట వండితే మాత్రం సరిపోదు, సరిగ్గా భోంచేసే వాళ్ళు కూడా దొరకాలి. ఈ విషయంలో చెమ్మెలిని కొట్టేవాళ్లే ఉండరు. చమేలి ఏంటిది? వంట గురించి మాత్రం ఎప్పుడూ ఆడవాళ్ళతో తప్పుగా మాట్లాడకూడదు, వెంటనే ఆవేశం వచ్చేస్తుంది. అందుకే ప్రీతి పెట్టి తీసుకొచ్చిన టీ ఎంత దారుణంగా ఉన్నా గుడ్ అని చెప్తాను. ఎందుకు నువ్వక్కడ షో చూపించావు? డోంట్ యు మాక్ మీ? ఓ ఎగతాళి చేసిందా? అది తమాషాకి మాట్లాడడం అనుకునే సెన్స్ కూడా లేదా నీకు? అందరికి ముందు నన్ను యూస్లెస్ అని చెప్పడం మీకు తమాషాగా ఉందా? సూరజ్, ఐఎమ్ యువర్ వైఫ్. మిగతా వాళ్ల ముందు నన్ను ఇలా కించపరిచి మాట్లాడడానికి ముందు డోంట్ ఫర్గెట్ దట్. మీలాగా వ్యక్తిత్వం ఉన్న మనిషినే కదా నేను. అట్ ఎనీ టైం మీకు అవమానం కలిగేలా నేనెప్పుడైనా ప్రవర్తించానా? లేదా? నిన్న నా చెల్లెలు పెళ్ళి, నువ్వెక్కడున్నావు? పెళ్లిలో పాలు పంచుకోకుండా నన్ను అవమానపరిచావుగా, దానికంటే గేలి చేయడమా ఇది? నీ పెళ్ళం ఎక్కడా అని అందరూ అడుగుతుంటే ఒక బప్పుల్లాగా వాళ్ళకి జవాబు చెప్పాను తెలుసా?